శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ 18వ అధ్యాయము. రాముడు లక్ష్మణునితో ఇలా చెప్పసాగాడు. లక్ష్మణ, దేహం లేకుండా బాధపడుతున్న వశిష్ఠ మహాముని మరొక దేహం కొరకు తన తండ్రి అయిన బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళాడు. తండ్రి బ్రహ్మదేవా, నిమి శాపం వలన నేను నా దేహాన్ని కోల్పోయాను. వాయు రూపంలో తిరుగుతున్నాను. దేహం లేకుండా నిత్యకర్మలు చేయడం సాధ్యం కాదు కదా. ప్రస్తుతము నేను ఏ పని చేయకుండా ఉన్నాను. కాబట్టి నాకు మరొక దేహమును అనుగ్రహించండి అని అడిగాడు. దానికి బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు. కుమారా, నీవు మిత్రావరుణుల వద్దకు పోయి వారి తేజస్సులో ప్రవేశించు అని అన్నాడు. గాలి రూపంలో ఉన్న వశిష్ఠుడు మిత్రావరుణుల వద్దకు వెళ్ళాడు. అక్కడ మిత్రావరుణుల మధ్య మరొక కథ నడుస్తూ ఉంది. దేవలోకంలో ఊర్వశి అనే అప్సరస ఉంది. ఆమెను మిత్రుడు వరించాడు. కానీ ఊర్వశి మనసు మాత్రం వరుణునికి అర్పించింది. ఒకరోజు ఊర్వశి చక్కగా అలంకరించుకుని మిత్రుడి వద్దకు వెళుతూ ఉంది. మధ్యలో వరుణుడు అడ్డగించాడు. తనతో లైంగిక సంపర్కం జరపమని కోరాడు. అప్పుడు ఊర్వశి ఇలా అంది. వరుణ, నన్ను ముందుగా మిత్రుడు పిలిచాడు. ఆయన దగ్గరకు వెళుతున్నాను. నేను అతనికి చెందిన దానను. కానీ నా మనసు మాత్రం నీ మీదనే లగ్నమయ్యింది. నా కోరిక కూడా నీ మీదనే. కానీ ముందుగా మిత్రుడు నన్ను పిలిచాడు కాబట్టి ఈ శరీరము మాత్రం మిత్రుడికి ఇవ్వాలి కదా. అప్పుడు నువ్వు కావాలి అంటే ఏం చేయను అని పలికింది ఊర్వశి. నేను మాత్రం ఏం చేయను? నిన్ను నీ అందం చూడగానే కూడా నాకు వీర్యపతనం అయ్యేటట్టు ఉంది. నా వీర్యమును ఒక కుండలో విడుస్తాను. నీవు నాతో కలవడానికి ఇష్టం లేకపోయినా నా కోరిక తీర్చు అని అన్నాడు. దానికి ఊర్వశి సంతోషంగా ఒప్పుకుంది. వరుణుడు తన వీర్యాన్ని ఒక కుండలో విడిచాడు. తరువాత ఊర్వశి మిత్రుని వద్దకు వెళ్ళింది. జరిగిందంతా అప్పటికే మిత్రుడికి తెలిసిపోయింది. మిత్రుడు కోపంతో ఊర్వశితో ఇలా అన్నాడు. నేను ముందుగా నిన్ను పిలిచాను కదా. దారిలో వరుణుడు కనపడగానే ఆయన వద్దకు వెళతావా? ఈ చెడ్డ పని చేయడానికి నీ మనసెలా ఒప్పింది? నిన్ను శపిస్తున్నాను. నువ్వు మానవలోకంలో పుట్టు. కాశీరాజ్యాన్ని పురూరవుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. నీవు ఆయనకు భార్యగా ఉండు అని శపించాడు. మిత్రుడి శాప కారణంగా ఊర్వశి కాశీరాజు పురూరవునికి భార్య అయింది. పురూరవునికి ఊర్వశికి ఒక కుమారుడు కలిగాడు. వాడి పేరు ఆయువు. ఆ ఆయువు కుమారుడు నహుషుడు. ఇంద్రుడు వృత్తాసురుని చంపిన కారణంగా ఇంద్రునికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. అప్పటి ఇంద్రుడిని ఆ పదవి నుండి తొలగించారు. ఆ సందర్భంలో నహుషుడు ఇంద్ర పదవికి ఎంపికయ్యాడు. ఆ ప్రకారంగా నహుషుడు ఇంద్ర పదవిని అధిష్ఠించాడు. 1,00,000 సంవత్సరాలు ఇంద్రుడిగా ఉన్నాడు. ఊర్వశి కూడా చాలా సంవత్సరములు భూలోకంలో గడిపి తన శాపకాలము పూర్తవగానే ఇంద్రలోకము చేరుకుంది అని రాముడు లక్ష్మణునితో చెప్పాడు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ 18వ అధ్యాయము సంపూర్ణము. హరి ఓం తత్సత్.